ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్ అనేది చాలా సహజం. కానీ ల్యామ్లైట్లో ఉండాలి అని కూడా అంటారు. కానీ ఇక్కడ ల్యామ్లైట్లో ఉన్న హిట్లు వచ్చినా ఫ్లాప్ వచ్చినా కొన్ని ఏళ్ళైనా కానీ తీసిన సినిమాల తర్వాత ఒక్క అప్డేట్ కూడా లేని డైరెక్టర్స్ కూడా ఉన్నారు. మరి ఆ డైరెక్టర్స్ ఎవరు? వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇంతవరకు కన్ఫామ్ అయ్యలేరు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ముఖ్యంగా ఇండస్ట్రీలో సినిమాలు తీసిన తర్వాత అంటే బేసిక్గా ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉండాలి అని కూడా అంటారు. అలా ఉండకపోతే అట్లీస్ట్ అప్డేట్స్ తోటన్నా ఎంతో కొంత ఫ్యాన్స్కి టచ్లో ఉండాలి అని కూడా అంటారు. అలా కాకుండా ఈ డైరెక్టర్లు మాత్రం సినిమాలు తీసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది కూడా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేకుండా ఉన్నారు. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కృష్ణవంశీ గారు. సో ఇక కృష్ణవంశీ గారి గురించి మనకు తెలిసిందే. చందమామ హిట్ తర్వాత నక్షత్రం తీశారు, దాని తర్వాత ఫ్లాప్ అయింది. దాని తర్వాత రంగమార్తాండ తీసి చాలామంది అప్రిషియేషన్ వచ్చింది అండ్ చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. మంచి అప్రిషియేషన్ వచ్చింది ఆ సినిమాకి. బట్ ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు కూడా కృష్ణవంశీ గారు తీయబోయేటువంటి నెక్స్ట్ సినిమా ఇంతవరకు ఏ హీరోతోటి ఏ బ్యానర్ అనేది క్లారిటీ లేదు. ఇక ఆ తర్వాత వంశీ పైడిపల్లి గారు దాదాపు 18 ఏళ్ల ప్రయాణం అయినది ఇండస్ట్రీలో. ప్రభాస్ గారి హీరోగా వచ్చినటువంటి మున్నా 2007లో రిలీజ్ అయింది. దాని తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి ఇలాంటి సినిమాలు తీశారు. అవన్నీ కూడా హిట్లే. దాని తర్వాత మళ్ళీ మహర్షి తర్వాత వారసుడు అని తమిళ్ స్టార్ హీరో విజయ్ గారితో తీశారు. మళ్ళీ ఇక ఇంతవరకు కూడా ఆల్మోస్ట్ అంటే వారసుడు తర్వాత 2023 సంక్రాంతిలో వచ్చిన సినిమా 24, 25 రెండు అయిపోయినాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత కూడా ఏ సినిమా తీస్తున్నారు, ఎలాంటి అప్డేట్ కూడా లేదు. అండ్ దాని తర్వాత మళ్ళీ మహేష్ బాబు గారితో ఒక సినిమా ఉందన్నారు, కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. సేమ్ టైం ఆల్రెడీ తెలిసిందే మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్లో సినిమా తీస్తున్నారు SSME 29. ఆ సినిమా పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ ఇంకొక 2 ఇయర్స్ కూడా పట్టేలా ఉంది. దాని తర్వాత బాలీవుడ్లో మరి షాహిద్ కపూర్ గారు అన్నారు, అది కూడా ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఆయన టాలీవుడ్లో తీస్తారా నెక్స్ట్ సినిమా, లేదంటే బాలీవుడ్లో తీస్తారా, లేదంటే కోలీవుడ్లో తీస్తారా, ఇలా ఎవ్వరు కూడా క్లారిటీ లేకుండా ఇంతవరకు కూడా ఎలాంటి అప్డేట్ లేదు వంశీ పైడిపల్లి గారి నుంచి కూడా. ఇకపోతే సురేందర్ రెడ్డి గారు మాస్ సినిమాలో తీయడంలో ఆయన దిట్టని చెప్పొచ్చు. అతనొక్కడే సినిమాతోటి ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత కిక్, రేస్ గుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి కొంచెం అటు ఇటు అనిపించినా సో ఈ సినిమాలతోటి మంచి హిట్ స్టాక్స్ని సొంతం చేసుకున్నాడు. బట్ ఆ తర్వాత అక్కినేని అఖిల్ గారితో ఏజెంట్ తీశారు. ఏజెంట్ అసలుకి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్టు బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఆ సినిమా తర్వాత కూడా ఎలాంటి అప్డేట్ లేదు. కనీసం నెక్స్ట్ హీరో ఏంటి, నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది కూడా ఇంతవరకు కూడా లేదు. దాదాపు 2 ఏళ్ళు కూడా దాటిపోయింది. ఇంకా ఆ తర్వాత పరశురామ్ గారి కెరియర్ కూడా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పైగానే ఉంటుంది ఇండస్ట్రీలో. ఫస్ట్ సినిమా ఆయన యువత వచ్చేసి ఫస్ట్ సినిమా. అండ్ ఆ తర్వాత రవితేజ గారితో ఆంజనేయులు తీశారు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు తీశారు, తర్వాత గీతా గోవిందం లాంటి సినిమాలు తీశారు. దాని తర్వాత మళ్ళీ ఒక మంచి స్టార్ హీరో మహేష్ బాబు గారితో సర్కారు గారి పాట తీశారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు. దాని కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ గారితో ఫ్యామిలీ స్టార్ అని తీశారు. సో ఫ్యామిలీ స్టార్ తీసిన తర్వాత ఇప్పటి వరకు కూడా మరి ఆయన నెక్స్ట్ సినిమా ఏంటి అనేది కూడా ఇంతవరకు అప్డేట్ లేదు. కార్తీక్ గారితో తమిళ్లో ఒక సినిమా అనుకున్నారు, దాన్ని బై లాంగ్వేజ్లో ఇద్దరు అంటే తీయాలని అనుకున్నారు. బట్ ఇంతవరకు కూడా ఎక్కడ అప్డేట్ కూడా లేదు అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఎక్కడా లేరు. ఇకపోతే కిషోర్ తిరుమల గారు. సో అందమైన కుటుంబ కథలు అండ్ సెన్సిటివ్ లవ్ స్టోరీస్ కూడా ఈయన తీయడంలో చాలా దిట్టనే చెప్పొచ్చు. నేను శైలజ హిట్ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా తీశారు శర్వానంద్ గారితో, రష్మిక గారు అందులో హీరోయిన్. అండ్ ఆ సినిమా అంత పెద్దగా ఆడలేదు. దాదాపు ఇప్పుడు ఆ సినిమా వచ్చి కూడా 3 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు కూడా ఆయన నెక్స్ట్ సినిమా అప్డేట్ ఏంటో కూడా తెలియదు. అండ్ దాని తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్ మనకు తెలుసు. అందమైన కుటుంబ చిత్రాలతో పాటు లవ్ స్టోరీస్ చాలా బాగా తీస్తారు. అండ్ ఆయన కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత ముకుంద కూడా ఆల్మోస్ట్ అంతే. దాని తర్వాత ఏంటంటే జోనర్ మార్చారు. అంటే ఈ సినిమాలు అన్ని క్లాస్ మూవీస్, ఫ్యామిలీ అండ్ క్లాస్ సినిమాలు. దాని తర్వాత జోనర్ మార్చి నారప్ప, పెదకాపు 1 లాంటి మాస్ సినిమాలు చేశారు. సో మాస్ సినిమాలు చేసినా కానీ అది అంత పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు. అండ్ పెదకాపు 1 తర్వాత పెదకాపు 2 కూడా ఉంది, బట్ పెదకాపు 1 సరిగ్గా ఆడలేదు.
సో దాని తర్వాత 2 కూడా పెద్దగా ఎందుకో అది ఆడుతుందన్న నమ్మకం కూడా ఆయనకు కూడా లేదట. సో ఇంతవరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మరి పెదకాపు 2 తీస్తాడా లేదంటే ఇంకేదన్నా సినిమా అనౌన్స్ చేస్తారనే చూడాలి. బట్ ఇంతవరకు మాత్రం ఆయన సైడ్ నుంచి కూడా ఒక్క అప్డేట్ కూడా లేదు. ఇకపోతే శివ నిర్వాణ గారు. శివ నిర్వాణ గారు కూడా నిన్ను కోరి, మజిలీ హిట్స్ తర్వాత మళ్ళీ జోనర్ మార్చి టక్ జగదీష్, ఖుషి సినిమాలు తీశారు. సో ఖుషి సినిమాలు అదే విజయ్ దేవరకొండ గారు ఖుషి తీసిన తర్వాత చాలా 2 ఇయర్స్ దాదాపు వస్తున్నాం. కానీ ఆయన సైడ్ నుంచి కూడా ఎవరు అసలు ఈ నెక్స్ట్ హీరో ఏంటి, ఆయన జోనర్ ఏంటి అనేది కూడా లేదు. అండ్ వీరితోటి చర్చలు జరుపుతున్నారు, వారితో చర్చలు జరుపుతున్నారన్న ఎక్కడ కూడా చిన్న అప్డేట్ కూడా లేదు. ఇకపోతే ఈ డైరెక్టర్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. ఆయనే మెహర్ రమేష్ గారు. మెహర్ రమేష్ గారు స్టార్టింగ్లో కొన్ని కన్నడ సినిమాలకు చేశారు, డైరెక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత కంత్రి, బిల్లా, షాడో, ఇక దాని తర్వాత చాలా షాడో తర్వాత ఒక 10 ఏళ్ల గ్యాప్ తీసుకొని, అంటే అవన్నీ ఫ్లాప్లే ఆయనకి. దాదాపు ఒక బిల్లా తప్పితే ఆయన కెరీర్లో చెప్పుకోదగిన సినిమా లేదు అని కూడా అంటూ ఉంటారు కొంతమంది ఫ్యాన్స్. అండ్ దాని తర్వాత షాడో తర్వాత బోలా శంకర్ అని మెగాస్టార్ చిరంజీవి గారితో తీశారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం దాటుతుంది. బట్ అయినా కానీ ఎలాంటి అప్డేటు లేదు. అండ్ మెహర్ రమేష్ గారికి సినిమా అట్లీస్ట్ ఫ్లాప్ అనేది అలా కంటిన్యూ అవుతుందన్న టాక్ కూడా వస్తుంది. బట్ ఏదేమైనా ఒక డైరెక్టరు దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు, అంటే 10 ఏళ్ళు అలా ఉండిపోయి ఒక సినిమా కోసం వెయిట్ చేసి తీయాలంటే అది నాట్ ఏ జోక్. బట్ అయినా అది కూడా బోలాశంకర్ కూడా మెగాస్టార్ లాంటి స్టార్ ఉన్నా కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత ఆయన సినిమా ఏంటి అనేది కూడా ఇంతవరకు అప్డేట్ అయితే లేదు. ఇకపోతే చంద్రశేఖర్ ఏలేటి గారు. చంద్రశేఖర్ ఏలేటి గారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఈయన అయితే అనుకోకుండా ఒకరోజు సాహసం, గోపిచంద్ గారు నటించినట్టు సాహసం, అండ్ మళ్ళీ మనోజ్ గారు నటించినటువంటి ప్రయాణం, మనమంతా మోహన్ లాల్ గారు కూడా నటించారు. ఆ సినిమాలు ఒక మంచి డీసెంట్ సినిమాలుగా అనిపించాయి. బట్ కాకపోతే దాని తర్వాత చెక్ ఒకటి తీశారు నితిన్ గారితో. బట్ ఆ చెక్ తర్వాత 3 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంతవరకు కూడా ఆయన సైడ్ నుంచి ఒక సినిమా అనౌన్స్మెంట్ కూడా లేదు. ఇక దాని తర్వాత అజయ్ భూపతి గారు. అజయ్ భూపతి గారు అంటే అందరికీ తెలిసిందే, RX100 అండ్ మహాసముద్ర, మంగళవారం డైరెక్టర్ ఆయన. ఆ తర్వాత అంటే మంగళవారం మంచి హిట్టే వచ్చింది. బట్ హిట్ వచ్చినా కానీ మంగళవారం 2 సీక్వెల్ ఉంటుందన్నారు. దాని మీద కూడా ఎలాంటి అప్డేట్ లేదు. ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయ్యి మంగళవారం రిలీజ్ అయ్యి కూడా 2 ఇయర్స్గా వస్తుంది. 2 ఇయర్స్కి అయినా కానీ అజయ్ భూపతి గారి నుంచి వెళ్ళి అఫీషియల్గా ఒక సినిమా అయితే లేదు. సో మొత్తంగా ఈ డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళ నెక్స్ట్ అప్డేట్ సినిమా ఏంటి, వాళ్ళ సినిమా అప్డేట్స్ కూడా ఇంతవరకు ఒక క్లారిటీ లేదు, ఏది లేదు. మేబీ చర్చలు జరుపుతుండొచ్చు, బట్ అనౌన్స్మెంట్స్ అయితే లేవు. చాలా ఇయర్స్ కూడా వచ్చింది. దాదాపు ఏ డైరెక్టర్ చూసుకున్నా సంవత్సరంన్నర, అట్లీస్ట్ 2 ఇయర్స్ అయితే మినిమం ఉంది వాళ్ళు సినిమాలు తీసి. మరి ఈ డైరెక్టర్లు ప్లాన్ ఏంటి అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో కమెంట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ డైరెక్టర్స్ ఉన్నటువంటి ప్లాన్ వాట్ నెక్స్ట్ అని కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఈ డైరెక్ట్స్ నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ తోటి ఏ హీరోతోటి వస్తారో వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ డైరెక్టర్స్ అందరిట్లలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? కామెంట్ చేయండి.